గుడ్ మార్నింగ్ మాస్టర్స్. మనం మెడిటేషన్ చేసుకుందాము. చక్కగా కళ్ళు మూసుకుందాము. వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని కాళ్ళు క్రాస్ చేసుకుందాము. శ్వాస మీద ధ్యాస. సహజంగా జరుగుతున్న శ్వాసని గమనిద్దాము. శ్వాస లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. ఇలా కాన్షియస్గా 9 టైమ్స్ అబ్జర్వ్ చేద్దాం ఎరుకతో. విశ్వగురు బ్రహ్మర్షి పితామహపత్రిజీ గారికి, గురుమాత స్వర్ణమాల మాతాజీ గారికి ఆత్మ ప్రణామములు తెలియజేసుకుంటున్నాము. వారి చైతన్యంతో మమేకమై ధ్యానం చేద్దాం. మహావతార్ బాబాజీ గారిని, ఏంజల్స్ని, ఆర్కేంజల్స్ని, మన స్పిరిచువల్ గైడ్స్ని, మన యాన్సిస్టర్స్ని అందరినీ మన సమూహంలోనికి ఆహ్వానించుకుంటున్నాము. వారి కాన్షియస్నెస్తో కనెక్ట్ అయి ఉందాము. ప్రకృతి మాత, యోగమాత, విశ్వమాత, భూమాత, నవగ్రహాలు, నక్షత్రమిత్రులు, సూర్యచంద్రులు, పంచభూతములు, సప్త ఋషులు, ఖనిజ సంపద, వృక్ష సంపద, జంతు సంపద, మానవ జాతి, వీరందరినీ మనం మన గ్రూప్లోనికి ఆహ్వానించుకుంటూ మన ధ్యాన సాధనని కొనసాగిద్దాము. శివశక్తుల చైతన్యంతో కనెక్ట్ అయి ఉందాం. మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క సెల్కి, అన్ని ఆర్గాన్స్కి, అన్ని సిస్టమ్స్కి మనం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చక్కని రిలాక్సేషన్గా ఉండి మన శ్వాసని అబ్జర్వ్ చేద్దాం. అపారమైన విశ్వశక్తి మన బ్రహ్మరంధ్రం గుండా మన అన్ని శరీరాలోనికి వ్యాపిస్తోంది. గమనిద్దాం.
ద గోల్డెన్ ఫ్యూచర్ బుక్‌తో కనెక్ట్ అయి ఉందాము. శ్వాసని సాక్షిగా చూద్దాము. ఆలోచనలొస్తూ ఉంటే మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెడదాం. యాస్ట్రల్ పిరమిడ్‌ని ఇన్వైట్ చేసుకుంటూ, పిరమిడ్ లోపల యాజ్ ఎ గ్రూప్‌గా అందరము ధ్యానం చేసుకుంటూ ఉందాము. పిరమిడ్ శక్తిని పొందుదాం. దీనికి సహాయం చేస్తున్న యాస్ట్రల్ మాస్టర్స్‌కి ఆత్మ ప్రణామములు తెలియజేసుకుంటున్నాము. మన ఆత్మ మనకి అన్ని విధాలుగా తోడుగా ఉండి, మనల్ని ముందుకు నడిపించాలి. మన అసెన్షన్ ప్రాసెస్‌లో పురోగమనం అనే ప్రాసెస్‌లో స్వర్ణయుగంలోకి మనం అడుగుపెడుతున్న ప్రాసెస్‌లో మనకి గైడ్‌లాగా ఉండాలని ఆత్మని కోరుకుంటున్నాం. సూర్య భగవాన్ నుండి ఉద్భవించిన ప్రొటెక్షన్ షీల్డ్ మన గ్రూప్ అందరి చుట్టూ, మన ఫ్యామిలీస్ అందరి చుట్టూ, ఫ్రెండ్స్ అందరి చుట్టూ, మన ఇళ్ళ చుట్టూ, మనం ఉంటున్న మన సిటీస్ చుట్టూ మనం ఏర్పరచుకుంటున్నాము. అందుకు సూర్య భగవానుడికి మనం అనంత కోటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. 2 more minutes. మనం రిసీవ్ చేసుకున్న శక్తిని ప్రపంచ శాంతికి, మన లవ్డ్ వన్స్‌కి, ఫ్యామిలీస్‌కి, ఫ్రెండ్స్‌కి అందరికీ మనం కొంత షేర్ చేసుకుంటున్నాము. అలాగే భూమాతకి, ప్రకృతికి షేర్ చేసుకుంటున్నాము.
మన ఆత్మశక్తి ఈరోజు అద్భుతంగా నడిపిస్తుందని నమ్ముతున్నాం. సర్వే జనా సుఖినో భవంతు. సర్వ ప్రాణికోటి సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ప్రతి శ్వాసని ఎరుకతో శ్వాసిస్తూ ప్రజెంట్ మూమెంట్లో ఉందాం. ఏ పని చేసినా కూడా శ్వాసని గమనిస్తూనే చేద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మాస్టర్స్. అరచేతిని రబ్ చేసి కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1, 0. చక్కని చిరునవ్వుతో అరచేతిని చూసుకుంటూ ధ్యానంలోంచి బయటకు వద్దాం. థ్యాంక్ యూ మాస్టర్స్. మనం చాప్టర్ 4 స్టార్ట్ చేస్తున్నాం మాస్టర్. అయితే కొంచెం స్లో అవుతుందని అనుకోకండి. కొంచెం మన కాన్షియస్నెస్, మన చైతన్య శక్తి విస్తరించినప్పుడల్లా మనం కొంచెం ఫాస్ట్‌గానే వెళ్ళిపోదాము. కానీ అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం మాస్టర్స్. చిన్నగా మనం కొంచెం ఈ వీక్, నెక్స్ట్ వీక్ నుంచి అట్లా మనం కొద్దిగా ఫాస్ట్ మోడ్‌లో ఎళ్దాము. చాప్టర్ 4, నెగోషియేటింగ్ ద పాత్ టు 2032. The redundant The redundant third dimensional paradigm on Earth is now being swept away. The old economic, health, education, business, and financial structures that do not serve the highest good are being upgraded. అయితే చాప్టర్ 4 నెగోషియేటింగ్ ద పాత్ టు 2032 అన్నమాట. అంటే మనకి 2032కి మన ఆ మార్గంలోకి వెళ్ళే అధ్యాయము. అదేంటంటే అవసరమైన మూడవ డైమెన్షనల్ నమూనా పాత పద్ధతులైన మనకి ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయినా, మనకు బిజినెస్ అయినా సరే, ఏవైనా సరే అప్గ్రేడ్ అవుతున్నాయి. ఆర్థిక నిర్మాణాలు మొత్తము మనకి అప్గ్రేడ్ అవుతున్నాయని చూపిస్తున్నారు ఇక్కడ. హ్యుమానిటీ ఈ స్టార్టింగ్ టు డిమాండ్ ఫెయిర్నెస్ అగైన్. అంటే మానవత్వం అనేది మళ్ళీ ఫెయిర్నెస్ అంటే న్యాయాన్ని డిమాండ్ చేస్తుందంట. అంటే ఇప్పుడు మారుతున్న కాలంలో అందరూ క్వశ్చనింగ్ చేయడం అనేది స్టార్ట్ అయింది. ఎప్పుడైతే మనం క్వశ్చన్ చేసుకున్నప్పుడే మనకి లోపల అంతరంగంలో ఆన్సర్ వస్తూ ఉంటుంది. మనకు అది మెడిటేషన్లోకి వచ్చినాక బాగా అర్థమైంది మాస్టర్స్. అంటే ఇదివరకున్న క్వశ్చన్స్ కాకుండా మనకిప్పుడు స్పిరిచువల్గా ఉన్న క్వశ్చన్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి చాలా అర్థం కావడం జరుగుతుంది మనకి. మోర్ అండ్ మోర్ పీపుల్ ఆర్ బ్రింగింగ్ ఇన్ దేర్ ఫిఫ్త్ డైమెన్షనల్ చక్రాస్. And this will dramatically change everything. For example, as the navel chakra of humanity opens, people everywhere will seek equality and oneness అంట. అంటే ఎక్కువ మంది ప్రజలు 5వ డైమెన్షన్ చక్రాలని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవడానికి ఆ 5th డైమెన్షన్లోకి రావడానికి ట్రై చేస్తున్నారు. అయితే అంటే ఎగ్జాంపుల్ ఎలా చెప్తున్నాడంటే మన నావెల్ చక్రం తెరుచుకుంటుంది. అంటే నావెల్ చక్రం అంటే స్వాదిష్టాన చక్రము. మనకి అది ఓపెన్ అవుతుందంట మాస్టర్స్. అంటే ప్రతి చోట ప్రజలు ఏకత్వాన్ని కోరుకుంటున్నారు, అలాగే సమానత్వాన్ని కోరుకుంటున్నారు. స్వాదిష్టానం మనకి తెలుసు కదా మాస్టర్స్, చక్రాలు మూలాధార నుంచి మనం పైన కొంచెము ఆ నావెల్ అక్కడ బొడ్డు ప్రాంతంలో మనకి స్వాదిష్టాన చక్రం ఉంటుంది. అది జలతత్వాన్ని సూచిస్తుంది.
అది 6 పెటల్స్‌తో ఉంటదనుకుంటా. మనం ఒకసారి చక్రాల గురించి కూడా డిస్కస్ చేసుకుందాం మాస్టర్స్. కలర్స్ ఉంటాయి ఆరెంజ్ కలర్ అట్లాగా. అయితే ఇది తెరుచుకుంటుంది అంట. ఇది బ్లాకేజెస్ ఉన్నప్పుడు ఏమైంది? ఫిఫ్త్ డైమెన్షన్‌లో ఉన్నమాట. సో, ఇది ఓపెన్ అయినప్పుడు మన మన ఆలోచన విధానాలు, మన భావాలు అన్నీ మొత్తం చేంజ్ అవ్వడము, మనకి మనం ఏంటి? మనం ఎవరము? అనే క్వెషనింగ్ అనేది స్టార్ట్ అయినప్పుడు, మనం చక్కగా అది తెరుచుకున్నప్పుడు ఫిఫ్త్ డైమెన్షన్‌లోకొస్తాము అని ఇక్కడ చెప్తున్నారు. Individuals, individuals everywhere will reclaim their own authority. As a result, people power will sweep away entrenched regimes, systems, and modi operandi. That is what happens when just one of the 12 chakras is established. అంటే ప్రతి చోట అక్కడ వ్యక్తులందరూ మన సొంత అధికారాన్ని అంటే వాళ్ళ శక్తిని, వాళ్ళ ఫ్రీ విల్‌ని పొందుతారన్నమాట. అయితే ఇంకా ఏదైతే ఆ పవర్ అయితే ఏదైతే ఉందో అదంతా తుడిచిపెట్టుకుపోతుంది. అంటే హ్యుమానిటీని మొత్తం తొక్కేసేయాలన్న పవరు వన్నెస్‌లోకి తీసుకురాకుండా, ఈక్వాలిటీలోకి తీసుకురాకుండా ఉన్న పవర్ అంతా గూడా మొత్తం పోతుంది. అయితే 12 చక్రాల్లో ఒకటి మాత్రమే స్థాపించబడినప్పుడు అది జరుగుతుంది. స్వీప్ అవే ఎన్రిచ్డ్ రిజైమ్స్. అయితే దట్ విల్ హ్యాపెన్స్ వెన్ జస్ట్ వన్ ఆఫ్ ద 12 చక్రాస్ ఈస్ ఎస్టాబ్లిష్డ్. అది ఏంటో మనం చూద్దాము. Energetic rebalancing. We are now seeing the return of feminine energy. Out of control masculine energy without the balancing wisdom and nurturing of the feminine is dangerous. Feminine without the strength of the masculine is ineffective. We need a balance. ఇది ఎందుకు జరుగుతుంది అనంటే ఈ బ్యాలెన్స్ కోసం అన్నమాట. ఫెమినైన్, మాస్కులిన్ ఎనర్జీస్. అయితే ఎప్పుడైతే మనకి స్త్రీ శక్తి ఎప్పుడైతే మనము ఆ అవేకనింగ్ స్టార్ట్ అయిందో, ఫెమినైన్ ఎనర్జీ మనము పొందుతున్నామో, ఎప్పుడైతే మాస్కులిన్ ఎనర్జీ ఔట్ ఆఫ్ కంట్రోల్ అవుతుందో, స్త్రీతత్వాన్ని మనము సమతుల్యం చేసుకొని, మనము ఆ ఫెమినైన్ ఎనర్జీకి మనము ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో, అప్పుడు ఇది జరుగుతుంది అని చెప్తున్నారు. అంటే ఏంటంటే మాస్కులిన్ బలం లేకుండా మనకు ఫెమినైన్ ఎనర్జీ కూడా మనకి పని చేయదనమాట. అంటే 2 బ్యాలెన్స్‌లోకి రావాలి. స్త్రీ శక్తి కావాలి, పురుష శక్తి కావాలి. కాకపోతే ఇన్ని రోజులు పురుష శక్తి చాలా డామినేషన్‌లో ఉంది. కానీ అప్పుడు పార్వతీమాత అంటే ఈ టైంలోనే రాముడు రావడం జరిగింది మనకి. అంటే ఆయన బ్యాలెన్స్ తీసుకొచ్చారని చెప్తారు మన పూర్వీకులు. మన ఈ శాస్త్రం చెప్తుంది. అందుకనే మనకి కరెక్ట్ టైంలో రాముడు ఎంటర్ అయ్యాడు. 500 సంవత్సరాలు జరుగుతున్న పోరాటం అంతా ఇప్పుడు మనకి పోయి ఆయన మన గడ్డపైన వెలిసారని చెప్తున్నారు కదా! సో, అది మాస్కులిన్ బలం లేకుండా మనకి స్త్రీతత్వం అనేది పనిచేయదు. అలాగే స్త్రీ శక్తి గూడా కావాలి. ఈ రెండిటిని బ్యాలెన్స్ చేయడానికి మనకిప్పుడు అవసరము. ఈ టైంలో మనకది అవసరము అని చెప్తున్నారు. We have just experienced 10,000 years of masculine governance. How did this come about? The cosmic era of Atlantis. The cosmic era of Atlantis was to last for 260,000 years, during which 5 experiments were tried and failed. అంటే ఇక్కడ మనకి 10 సంవత్సరాల మాస్కులిన్ అంటే పురుష పాలన జరిగింది. అది చాలా అనుభవించాము. కానీ ఇది ఎలా వచ్చింది అనంటే అట్లాంటిస్ విశ్వయుగము. ఎప్పుడైతే మనం చెప్పుకున్నాం కదా! 260,000 ఇయర్స్ కొనసాగింది అని. ఆ సమయంలో వాళ్ళొక 5 ఎక్స్‌పెరిమెంట్స్ చేశారంట. కానీ అవన్నీ ఫెయిల్ అయ్యాయి. అంటే ఆ 5 ఎక్స్‌పెరిమెంట్స్‌లో దీన్ని బట్టి మనకర్థమైందేందంటే మాస్కులిన్ ఎనర్జీ చాలా ఓవర్ డామినేటింగ్‌గా ఉంది గాబట్టి దాన్ని బ్యాలెన్స్ తీసుకురాడానికి వాళ్ళు చాలా ప్రయత్నాలు జేశారు. కానీ అవన్నీ విఫలమయ్యాయని చెప్తున్నారు మనకిక్కడ. Yeah, during which 5 experiments were tried and failed when the continent was submerged for the fifth and last time 10,000 years of era remained. The Intergalactic Council proposed a new experiment for Earth. What would happen if masculine energy prevailed? అంటే అది పాతదంతా ఫెయిల్ అయిపోయాయి కాబట్టి ఎక్స్పెరిమెంట్స్ అన్ని ఇంటర్గాలక్టిక్ కౌన్సిల్ వాళ్ళు కొత్త ప్రయత్నం అనేది స్టార్ట్ చేశారంట. కొత్త ప్రయోగం స్టార్ట్ చేశారు. ఈ ఎక్స్పెరిమెంట్ పురుష శక్తిని
తగ్గిచ్చేసే ప్రాసెస్‌లో అన్నమాట. అంటే ఫెమినైన్ ఎనర్జీని బాగా రేజ్ చేయడానికి వాళ్ళు ట్రై చేశారనమాట. మేల్స్ అగ్రీడ్ టు టేక్ ఆన్ ఎ డామినెంట్ role, females surrender their power. The result has been the third dimensional experience we have endured. It has affected life at every level: family, relationships, contentment, education, society, health, business, peace, everything. అయితే కంప్లీట్గా ఆ టైంలో డామినేషన్ వల్ల ఫీమేల్ ఎనర్జీ మొత్తము సరెండర్ అయిపోయారు మేల్ ఎనర్జీస్కి. అంటే మాస్కులిన్ ఎనర్జీయే చాలా పనిచేస్తుంది, అది కూడా డామినెంట్గా పనిచేస్తుంది. అప్పుడు ఏమైంది, థర్డ్ డైమెన్షనల్ ఎనర్జీస్ అన్నీ వచ్చేసేసి మొత్తము తుడిచిపెట్టుకుపోయింది అనమాట. అంటే రిలేషన్షిప్స్ సరిగా లేవు, ఎడ్యుకేషన్ సరిగా లేదు, సొసైటీ, హెల్త్, బిజినెస్ అసలు ప్రశాంతత లేకుండా అయిపోయింది. మొత్తం దీంట్లో లాస్ అయిపోయింది అని చెప్తున్నారు. బట్ నౌ ద ఓల్డ్ ఎక్స్పెరిమెంట్స్ ఈజ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైమ్. ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉమెన్ ఆర్ బిగినింగ్ టు స్టాండ్ ఇన్ దేర్ పవర్. Through in many places, the old ways have become entrenched, and it will take more upheaval to bring balance. అయితే పాత ఈ ఏదైతే ఎక్స్పెరిమెంట్ ఉందో దానికి కాలం చెల్లిపోయింది. ప్రతి చోట ఇప్పుడు మహిళలు తమ శక్తితో ఆ ఉమెన్ ఎంపవర్మెంట్తో వాళ్ళు చాలా నిలబడ్డారనమాట. అయితే పాత రోజులు మొత్తం పోయి కొత్త సమతుల్యత, అంటే మనకి ఆ పీస్ అదంతా కూడా బ్యాలెన్స్ చేయడానికి అని చెప్పేసి కొత్తగా ఎక్స్పెరిమెంట్ అనేది స్టార్ట్ చేశాము అని చెప్తున్నారు. Nevertheless, by 2032, masculine and feminine will support and complement each other again. The result will be peace, contentment, a feeling of safety, the blossoming of love, and everyone working for the common benefit. అయితే 2032 నాటికి పురుషతత్వం మరి స్త్రీతత్వం మళ్ళీ రెండు బ్యాలెన్స్లోకి వచ్చినప్పుడు ఫలితంగా మనకి శాంతి, సంతృప్తి, ఆ ఆ ఆ భద్రతా భావము, మళ్ళీ మనకి ఆ లవ్ అనేది, అంటే ప్రేమ వికసించడం అనేది, ప్రతి ఒక్కరు ఉమ్మడిగా మళ్ళీ ఒకరి హెల్ప్ కోసం ఇంకొకరు సహాయం చేసుకునేలాగా ఉంటారు. అది ఎప్పుడు 2032. మనం అబ్జర్వ్ చేశారా మాస్టర్స్, మన పేరెంట్స్ జనరేషన్, దాని తర్వాత మన అమ్మమ్మల నానమ్మల జనరేషన్స్కి ఎంత డామినేషన్ ఉండేది మీరు గమనించారా? అంటే ప్రతిదీ ఇంకా తీసుకొచ్చి వాళ్ళు కూర్చున్న చోటికి మనం కాఫీలు అంది ఇవ్వడము, ఫుడ్ అంది ఇప్పటికైనా ఉంది, లేదని కాదు, కానీ చాలా వరకు తగ్గిపోయింది. సెల్ఫ్గా వాళ్ళు తీసుకొచ్చి పెట్టడం, అంటే ఓన్లీ ఫుడ్ విషయంలోనే కాదు కానీ అన్నిట్లో, ప్రతి దాంట్లో డెసిషన్ మేకింగ్ అనేది వాళ్ళ చేతిలోనే ఉండింది. ఇప్పటికీ వాళ్ళ చేతిలో ఉన్న అట్లీస్ట్ మనల్ని ఏంటంటే కొంచెం వాళ్ళు సజెషన్స్ అడగడము, డిస్కస్ చేయడము, కిడ్స్తో డిస్కస్ చేయడము, ఫ్యామిలీ ఇంట్రాక్షన్ అనేది చాలా ఎక్కువైపోయింది. ఎందుకంటే అందరికీ ఆ రకమైన విజ్డమ్ అనేది అందుతుంది. ఒక రకంగా మనకి టెక్నాలజీ కూడా బాగా ఉపయోగపడుతుందని మనం నమ్ముతున్నాం ఈ రోజులలో. కానీ మన పాత జనరేషన్స్ ఎలా ఉన్నాయి, మన సెకండ్ జనరేషన్, మన థర్డ్ జనరేషన్స్ అన్నీ కూడా కొంచెము అంటే డిపెండెన్సీ ఉండేది. ప్రతిదీ ఇంకా హస్బెండ్కి చేసే పని, అసలు ఒక చిన్న డెసిషన్ కూడా హస్బెండ్కి తెలియకుండా చేసేది కాదనమాట, అసలు ఉండేది కాదు. ఈ రోజులలో కూడా ఆ డామినేషన్ ఉంది, కానీ మెజారిటీ వైజ్ చూసుకుంటే అంత లేదు. అంటే కొంచెం కొంచెం చేంజ్ అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాం. కాకపోతే 2032 వరకు చాలా మట్టికి పోతుంది అని మనకి ఇక్కడ చెప్తున్నారు. An exact analogy is that of perfectly balanced wise parents. Imagine you have a mother who feels safe and loved, and consequently is always loving, nurturing, caring, and supportive. She sees your beauty and your best qualities and constantly reminds you of them. She trusts her intuition. అయితే ఇప్పుడేంటి బ్యాలెన్స్‌లోకి వచ్చిందంట. అంటే వైస్ పేరెంట్స్, అంటే బాగా తెలివైన పేరెంట్స్ ఉండడము, ఇప్పుడు తత్ఫలితంగా మనకంత ప్రేమను అందించడము, అంటే పేరెంటింగ్ అనేది చాలా బాగుంది. కిడ్స్‌ని బాగా చూసుకోవడము, మనల్ని చక్కగా నర్చరింగ్ చేయడం, ఆ లవ్ షేర్ చేసుకోవడం, అలాగే సపోర్టివ్‌గా ఉండడం అనేది మన పేరెంట్స్, అంటే వాళ్ళు వాళ్ళ ఇంట్యూషన్‌ని బిలీవ్ చేస్తున్నారు. అంటే నేను ఏదైతే చేస్తున్నానో, నా పిల్లలకి ఏదైతే నేను ఇస్తున్నానో అది నేను కరెక్ట్ పాత్‌లో ఉన్నాను అని చెప్పేసి ఆ పేరెంట్స్ అనేవాళ్ళు ఇప్పుడు ఆలోచిస్తుండ్రనమాట. అంటే బ్యాలెన్సింగ్, ఇద్దరికిద్దరు డిస్కస్ చేసుకొని ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్‌గా ఉండడము,
వాళ్ళు చక్కగా కిడ్స్తో టైం స్పెండ్ చేయడం ఇట్లాంటివన్నీ ఇప్పుడు బాగా జరుగుతున్నాయి. ఆ చేంజ్ అనేది మనం చూస్తున్నాం. And your father is loving, strong, protective, proud of you, supportive, reliable, and logical. Together, they take sensible, wise, and positive decisions. వాళ్ళిద్దరూ చక్కగా పాజిటివ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. అంటే ఫాదర్ కూడా చక్కగా ఆ లవింగ్ స్ట్రాంగ్ మనల్ని ప్రొటెక్ట్ చేయడము, ఆ, మనల్ని ప్రౌడ్ ఆఫ్ యూ ఏదైనా మనతో పాటు చక్కగా సపోర్టివ్గా ఉండడము, ఇలా చాలా గర్వంగా అంటే వాళ్ళకి చాలా మనల్ని చాలా వైజ్గా పాజిటివ్ డెసిషన్స్తో మనల్ని బాగా చూసుకుంటున్నారు. అంటే బ్యాలెన్సింగ్ వచ్చేసింది మనకి అని. నో వన్ హ్యాస్ హ్యాడ్ దీస్ పర్ఫెక్ట్ పేరెంట్స్, హౌ ఎవర్ వీ కెన్ స్టార్ట్ టు కన్స్ట్రక్ట్ దెమ్ ఇంటర్నల్లీ. వీ కెన్ లిజన్ టు దేర్ వాయిసెస్, యాక్ట్ ఆన్ దేర్ వాయిస్ గైడెన్స్. ఇక్కడ ఒక పాయింట్ మనం ఏం చేయాలంటే, మనకు తెలిసిన విషయాలే ఇవన్నీ, కానీ మనం ఫాలో అవుతున్నామా లేదా ఒక్కసారి మనకి మనం రీచెక్ చేసుకుందాం. తెలిసిన జ్ఞానమే అయినా సరే మాస్టర్స్, మనకు తెలిసిన జ్ఞానమే మనం ఇది కరెక్ట్గా చేస్తున్నామా లేదా, ఈ పాత్లో ఉన్నామా లేదా, నిజంగానే మన హస్బెండ్ ఇవన్నీ కరెక్ట్గా పిల్లల్లో చూపిస్తున్నారా లేదా, ఉం? మనం కూడా కరెక్ట్గా ఆ ప్రేమను అందిస్తున్నామా లేదా, ఇది మనం చెక్ చేసుకోవాల్సిన విషయం. ఇదేదో మనం చదువుకుంటూ పోవడము అట్లా కాదు. కాకపోతే కరెక్ట్ పాత్రలో మనం కూడా ఉన్నామా అనేది మనం క్వశ్చన్ చేసుకోవాలి మాస్టర్స్. ఎందుకంటే మనకు అంతే తెలిసినట్టే అనిపిస్తుంది, ఇవన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయి కదా, మనకు తెలియాల్సింది ఇది కాదు కదా, ఇంకేదైనా ఉందా అని అనుకున్నప్పుడు మనం పప్పులో కాలు వేసినట్టే. ఎందుకంటే దీన్ని కరెక్ట్గా మనం ఫాలో చేస్తున్నామా లేదా, మనకు బయట కనిపించేది కాదు, మన అంతరంగంలో ఏం జరుగుతుంది కావాలి. అప్పుడే అది రిఫ్లెక్షన్ అయి మనకు బయటకు కనిపిస్తుంది. కరెక్ట్గా మనం ఈ డే నిజంగా పిల్లల్ని, ఇప్పుడు హాలిడే సీజన్, నిజంగా ఒక 10 minutes మనం టైం స్పెండ్ చేస్తున్నామా, లేదంటే ఏదైనా బోర్డ్ గేమ్ పిల్లలతో కాసేపు అన్న ఆడుకుంటున్నామా, వాళ్ళు టీవీ చూస్తున్నా, వాళ్ళు ఎంత బిజీ ఉన్నా వాళ్ళ పక్కన వెళ్ళి వాళ్ళకు అట్లీస్ట్ మన ఫుడ్ తినేటప్పుడు, లేదంటే మనం ఒక ఫ్రీ టైంలో మనం ఒక 5 minutes వాళ్ళతో కరెక్ట్గా లవ్ ఎనర్జీ షేర్ చేసుకుంటున్నామా లేదా, ఎవరికి వారు సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. అది చెప్తున్నాను మాస్టర్స్, ఇంకేమి లేదు. No one has had these perfect parents. However, we can start to construct them internally. We can listen to their voices and act on their wise guidance. The more of us who can create wise inner parents, the more easily we can pass through the transition to the golden future. అయితే అంతర్గతంగా ఏ గైడెన్స్ అయితే మనం దీని ప్రకారం వెళ్తున్నామో, ఆ తెలివి గల పేరెంట్స్ ఎవరైతే మనము మనము చూస్తున్నామో, అయితే మనం బంగారు భవిష్యత్తుకు అంటే మన గోల్డెన్ ఫ్యూచర్కి మనము మన పరివర్తన అంత సులభంగా ఉందా, మనం ఈ ట్రాన్సిషన్లో ఉన్నామా లేదా, మన అలా ఆ పేరెంట్స్లో ప్రతిదీ మనం అది చూస్తున్నామా లేదా అనేది ఒకటి మనం గమనించాలంట ఇక్కడ. అంటే నిజంగానే పరివర్తన వచ్చిందా లేదా, నేను నా ఇంట్యూషన్ నేను ఫాలో అవుతున్నా లేదా, నా గైడెన్స్ నేను నిజంగా కరెక్ట్గా ఫాలో అవుతున్నానా అనేసి ఇక్కడ మనము క్వశ్చన్ చేసుకోవాలంట. విత్ వైజ్ ఇన్నర్ పేరెంట్స్, యువర్ ఇన్నర్ చైల్డ్ ఫీల్స్ బ్యాలెన్స్డ్, సేఫ్ అండ్ లవ్డ్. దిస్ ఈజ్ ద ఎనర్జీ ఆఫ్ ద ఫ్యూచర్. మనం ఇలా ఫాలో అయినప్పుడు, దీన్ని మన అంతర్గతంగా తీసుకున్నప్పుడు, క్వశ్చనింగ్ చేసినప్పుడు, వైజ్ ఇన్నర్ పేరెంట్స్ ఏం చేస్తారు, వాళ్ళ పిల్లల్ని చక్కగా వాళ్ళ ఫీలింగ్స్ని, వాళ్ళ కిడ్స్ని, ఇన్నర్ చైల్డ్ ఫీలింగ్స్ని బ్యాలెన్స్ చేస్తారు. అలాగే సేఫ్గా చూసుకుంటాము. అలాగే మన ఎనర్జీ కూడా మన ఫ్యూచర్లో ఎంత బాగా పనిచేస్తుంది, మనం ఎంత ప్రేమిస్తాము, భవిష్యత్తు మన శక్తి ఏంటి అనేది మనకు అర్థమవుతుందంట. ఎకనామిక్ రీబ్యాలెన్సింగ్, ద నావెల్ చక్ర ఆఫ్ వన్నెస్. During the golden era of Atlantis, everyone's navel chakra radiate bright orange with the qualities of oneness, cooperation, and action for the benefit of all. The fifth dimensional chakra was withdrawn at the fall of Atlantis as it was not viable in a third dimensional consciousness. అయితే ఈ టైంలో ఈ గోల్డెన్ ఎరా ఆఫ్ అట్లాంటిస్ మనం ఎప్పుడైతే చూసినప్పుడు, మనం దాన్ని ఫీల్ అయినప్పుడు, దాన్ని అర్థం చేసుకున్నప్పుడు మన నావెల్ చక్ర రేడియేట్ అవుతుందంట. ఎలాంటి కలర్లో? బ్రైట్ ఆరెంజ్ కలర్లో. అదేం క్వాలిటీతో? వన్నెస్తో, ఒక కోఆపరేషన్తో, ఒక సహకారంతో, ఒక యాక్షన్స్తో, అన్ని బెనిఫిట్స్తో మన ఫిఫ్త్ డైమెన్షన్ చక్ర అనేది మనము అట్లాంటిస్ త్రూ మనం దానికి కనెక్ట్ అయినప్పుడు
మన థర్డ్ డైమెన్షన్ క్వాలిటీస్ అన్నీ మొత్తం పోతాయంట మాస్టర్స్. ఏవైతే ఆ స్వర్ణయుగంలో ఆ ఏకత్వంలోకి మనము ఎంటర్ అవుతాం అనమాట. మన నాభి చక్రము ఏదైతే మన స్వాదిష్టాన చక్రము ఓపెన్ అయిపోయింది కదా. సో అందరి ప్రయోజనాల కోసమని మనం కరెక్ట్గా అట్లాంటిస్ ఉన్నప్పుడు ఎలాగైతే ఆ క్వాలిటీస్ ఉన్నాయో, వాళ్ళ జీవన ఆ, శైలి ఎలా ఉందో దాని ప్రకారం మనం కూడా ఆ వన్నెస్ కాన్షియస్తో ఉంటామని చెప్తున్నారు. Yeah, the fifth dimensional chakra was withdrawn at the fall of Atlantis as it was not weighable in a third dimensional consciousness. Now, as more people once again anchor and activate their navel chakras, businesses structured on a pyramid basis will automatically collapse. అయితే మనం ఇలాంటి శక్తులతో ఉన్నప్పుడు ఆ లైన్‌లోకి వచ్చినప్పుడు, నాభి చక్రంలోకి ఆ లైన్‌లోకి వచ్చినప్పుడు, మనం ఏదైతే అనుకున్న ఆ పిరమిడ్ స్ట్రక్చర్‌లో ఉన్నవన్నీ కూలిపోతాయన్నమాట. అంటే మనకి ఏవైతే ఓల్డ్ హౌసెస్ ఉంటాయో అవన్నీ మనం కూల్చివేసుకొని న్యూ హౌస్‌లోకి ఎంటర్ అయితామని చెప్తున్నారనమాట. వి ఆర్ ఆల్రెడీ బిగినింగ్ to see the inevitable decline of banks, insurance companies, supermarkets, and chain stores to make way for the new and so much better. అంటే మనం ఇప్పుడైతే ఏవైతే ఆ, మనకి ఇప్పుడు ఉన్నాయో బ్యాంక్స్ కానీ ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ సూపర్ మార్కెట్స్ కానీ ఏవైతే చైన్ స్టోర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అప్గ్రేడ్ అవుతాయంట. అంటే వాటికి కొత్తదనంగా తయారైతాయి, కొత్త సిస్టమ్స్తో వాళ్ళు బిల్డ్ చేస్తారంట. The navel chakra holds codes of oneness and the higher divine masculine energy of strength, fair action, logic, and decisions for the highest good. At the same time, it is being balanced by the divine feminine of higher wisdom, compassion, and love. అయితే ఈ నావెల్ చక్ర ఏం హోల్డ్ చేస్తుంది? కొన్ని కోడ్స్ను హోల్డ్ చేస్తుందంట. అదేంటి? వన్నెస్, హయ్యర్ డివైన్ మాస్కులిన్ ఎనర్జీ ఆఫ్ స్ట్రెంగ్త్. అంటే మాస్కులిన్ ఎనర్జీ అంటే ఆ అర్ధనారీశ్వర తత్వంలో తత్వంలో ఉన్న ఆ స్ట్రెంగ్త్ని, అంటే ఆ యాక్షన్స్ని, ఆ చర్యల్ని, ఆ లాజికల్ మెంటాలిటీ. అంటే ఆ పురుషతత్వంలో ఏమేమి ఉంటాయి మాస్టర్స్? మనకు ఆ పవర్ ఉంటుంది, వాళ్ళు దేనికైనా డేరింగ్గా ఉంటారు, లాజికల్ డెసిషన్స్ తీసుకుంటారు, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ బ్యాలెన్స్లోకి వస్తాయి. అలాగే ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ బీయింగ్ బ్యాలెన్స్డ్ బై ద డివైన్ ఫెమినైన్ ఆఫ్ హయ్యర్ విజ్డమ్, కంపాషన్ అండ్ లవ్. అయితే ఈ స్త్రీ తత్వంలో ఏముంటాయి మాస్టర్స్? మనలో చక్కని ఆ విజ్డమ్ ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, మనలో కంపాషన్, కరుణతో ఉంటాము, అలాగే లవ్ ఉంటుంది. చూడండి ఎంత బ్యాలెన్స్గా ఉంటాము. అందుకనే బ్యాలెన్స్లోకి రావాలనుకుంటారు. మనం ఏదైనా డెసిషన్ మేకింగ్ మనము కొంచెం ఆ ప్యూరిటీతో తీసుకుంటాం, కానీ ఒకలాంటి భయం అనిపిస్తుంది మనకేంటంటే నిజంగా ఆ చర్య తీసుకుంటప్పుడు, ఆ యాక్షన్ తీసుకుంటప్పుడు వాళ్ళ మాస్కులిన్ ఎనర్జీ మనలో కావాలి. అందుకే మనం దేనైనా మన హస్బెండ్ అడుగుతాం, దేనికైనా సరే ఆ స్ట్రెంగ్త్ అనేది వాళ్ళలో ఉంటుంది, ఆ లాజికల్ థింకింగ్ అనేది వాళ్ళలో, ఇది గుడ్డా బ్యాడా ఈ డెసిషన్ మేకింగ్ అనేది కరెక్ట్గా వాళ్ళలో ఉంటుంది. మనం అంతా ప్రేమని పంచడము, మనం అంతా కరుణతో చూసుకోవడం, మనం అంతా జ్ఞానాన్ని అలా ఉంటుంది స్త్రీతత్వం అనేది. సో ఈ రెండు కూడా బ్యాలెన్స్ అవుతాయి మనకి. అయినప్పుడు మన నిర్ణయాలు అనేవి మన ఇద్దరం కలిసి చక్కగా తీసుకుంటాం. అంటే ఆ రెండు ఆ విజ్డమ్స్ అనేవి పనిచేస్తాయి మనకి. At the same time, it is being balanced by the divine feminine of higher wisdom, compassion, and love. This means that as we progress towards 2032, there will automatically be a worldwide move towards even handedness. Decisions will start to be made that support equality and togetherness. అంటే డెసిషన్ మేకింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది మొత్తం 2032 వరకు అని చెప్తున్నారు. పీపుల్ ఆర్ ఆల్రెడీ క్వశ్చనింగ్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ బయింగ్ చీప్ క్లాత్స్ మేడ్ ఇన్ స్వెట్ షాప్స్ ఆర్ ఫ్రూట్ that has traveled halfway around the world. These business practices will ease completely before 2032. అయితే ఏం చెప్తున్నారంటే మనకి ఏవైతే ఇవి ఉన్నాయో మనకి, అంటే ఇక్కడ చౌక షాప్లలో దొరికేవి, అలాగే మనం వేసుకునే చీప్ క్లాత్స్, ఆ బట్టలనేవి, అంటే
ఈ ఎక్కడి నుంచో ట్రావెల్ చేసుకుంటున్న ఫ్రూట్స్ అన్ని వేరే వేరే కంట్రీస్ నుంచి మనకి దిగుమతి అవుతూ ఉంటాయి కదా, అవన్నీ కూడా అంటే అవన్నీ ఇంకా పనిచేయవు, తగ్గిపోతాయి మొత్తం. తగ్గిపోయి మనం ఏంటంటే దానికి మన లోకల్గా మనం పండించుకోవడము అట్లా. ఇప్పుడు చూసారా కమ్యూనిటీస్లో కూడా చిన్న చిన్నగా మనకి ఇండియాలో కూడా వచ్చాయి. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే రైతులు మన గేటెడ్ కమ్యూనిటీలో వాళ్ళు మొత్తం అందరు కలిసి ఆర్డర్ చేసుకోవడము, ఒక చిన్న సిటీని అంటే చిన్న పల్లెటూరుని వాళ్ళు దత్తత తీసుకొని అక్కడి నుంచి వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ చేసుకుంటున్నారు. అంటే చిన్న చిన్న కమ్యూనిటీస్లో కూడా మనం ఆ చేంజ్ చూస్తున్నాం మాస్టర్స్. అది మనం ఈ మధ్యకాలంలో గమనించాం, మనకు నిజంగా న్యూస్లో కూడా మనకు తెలుస్తుంది. అయితే ఆ వ్యాపార పద్ధతులన్నీ కూడా 2032 నాటికి పూర్తిగా తగ్గిపోతాయి. దానికి కూడా మన పీపుల్ కూడా ఖండిస్తారంట. అంటే ఇంక ఇది వద్దు, మనం కొత్త రకంగా మనం ట్రై చేద్దాము, మన ఆ జీవితంలోకి వెళ్దాము, మన మొత్తం ఆర్గానిక్ పంటలు పండించుకుందాము, మన హెల్త్ కాన్షియస్తో ఉందాము. అది నిజంగా ఇప్పటికీ చాలా స్టార్ట్ అయింది. కాకపోతే స్టిల్ మనం ఏంటంటే కొంచెం థర్డ్ డైమెన్షన్లోనే ఉన్నాయి కొన్ని. ఆ డైట్ వరకు వచ్చేసరికి చూసారా, మనం నిజంగా కొన్ని కొన్నిసార్లు అనుకుంటాం ఎటైనా మళ్ళీ ట్రిప్కి వెళ్ళామో మళ్ళీ అది మిస్ అయిపోతుంది. మళ్ళీ మనం 1 మంత్ మనకు తెలియకుండానే పిచ్చి పిచ్చిగా తినేస్తాము అసలు. నిజంగా ఏం తింటున్నామో ఆ ఎరకతో తినము. మనం అనుకుంటాం అబ్బా డైట్ ప్లాన్ మనం ఇలా మార్చుకోవాలి అలా మార్చుకోవాలి, మనం ఓన్లీ ఆర్గానిక్ ఫుడ్డే తీసుకొచ్చుకోవాలి అని అనుకుంటాం. కానీ నిజంగా ఎంతవరకు మనం దాన్ని పాటిస్తున్నాము? ఏదైనా వచ్చిందా, లేదంటే చిన్న గ్యాదరింగ్ అయిందా, ఎటైనా బయటికి వెళ్ళామా, పార్టీకి వెళ్ళామా, ఇంకంతే ఎరుక లేకుండానే తినేస్తాం. నిజంగా దాంట్లో గార్లిక్ ఉందా, ఏముందా, మష్రూమ్స్ ఉన్నాయి, ఏమి చూసుకోము. అలాంటిది కూడా మనము ఆ టైం వరకు మనం ఎరుకుతూ ఉంటామంట మాస్టర్స్. కానీ మనం ఇప్పటి నుంచే ఆ ప్రయత్నం చేస్తే, ఇప్పటి నుంచే మనం అది ఫాలో అయితే ఎంత బాగుంటుంది. మనం మీద ఆలోచించుకోవాల్సింది ఉంది. As a result, countries whose economics are based on exports will have to be flexible and work caringly to support their population. అంటే ఎక్కడి నుంచి అయితే ఎగుమతులు దిగుమతులు అయితే మనకు వస్తున్నాయో మాస్టర్స్, అవన్నీ కూడా నిజంగా చాలా వరకు తగ్గిపోతాయంట. మనం వాటిని యాక్సెప్ట్ చేయం. ఒకవేళ ఉన్నా సరే వాళ్ళతో డీలింగ్స్ మాట్లాడుకుంటాం. మాకంతా మంచిదే రావాలి అనేసేసి వాళ్ళతో బిజినెస్ మాట్లాడుకుంటామంట మనం. Bringing forward the new economic structure. The mass wake up of humanity will ensure that the world soon comes into economic balance. We are moving inexorably towards a different financial structure where there will be equality and abundance for all. అదే వేకప్ అవుతాం అనమాట, హ్యుమానిటీ విల్ వేకప్ అనమాట. అంటే అన్నీ చూసుకుంటాం, ఎకనామిక్ బ్యాలెన్స్ ఎలా ఉంది, ఫైనాన్షియల్ స్ట్రక్చర్ మారిపోతుంది, అందరికీ అబాండెన్స్ ఉంటుంది, అంటే సంపద సమృద్ధి అందరికీ సమానంగా ఉంటుందంట. కొత్త నిర్మాణం అంటే ఆర్థిక నిర్మాణమైన ఏదైనా సరే సమృద్ధిగా అందరికీ ఒకటే ఉంటుంది, అందరం వన్నెస్లో ఉంటాం. A number of peop a number of things are contributing to clearing the old and bringing forward the new so that it is in place for 2032. పాతదనాన్ని మొత్తం అక్కడున్న విషయాలన్నింటినీ కూడా మనం తీసేసుకొని కొత్త దానిలోకి మనం అడుగు పెడతాము. అది అమలులోకి వస్తుందంట 2032 వరకు. ద రైజింగ్ ఫ్రీక్వెన్సీ The rising frequency is touching hearts and minds and starting to flatten the pyramid of inequality. అంటే మనకి ఆ ఫ్రీక్వెన్సీ అనేది కొత్త దానిలోకి వస్తుంది అనమాట. హార్ట్స్ మైండ్స్ అన్నీ చేంజ్ వస్తాయి, అంటే ఈక్వాలిటీలోకి వస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ. ముందుకు తీసుకురావడానికి మనకి దోహదపడుతుందంట. మోర్ అండ్ మోర్ courageous souls, from whistleblowers to truth seekers, are actively exploring flawed practices, often at a great cost to themselves. అంటే ఎవరెవరైతే సత్యాన్వేషకులు ఉంటారో, ఎవరెవరైతే ధైర్యవంతులు ఉంటారో, సాహసవంతులు ఉంటారో, వీళ్ళందరూ వారి పద్ధతిని అంటే వాళ్ళు ఈజీగా చెప్పేస్తారంట. ఇది కాదు ప్రాసెస్, మనం ఇలా ఉండాలి, మనం ఇలా బ్రతకాలి, మన లైఫ్ స్టైల్ని మనం ఇలా మార్చుకోవాలి, మన ప్రాక్టీసెస్ ఇలా ఉండాలి. ఎవరెవరైతే ట్రూత్ సీకర్స్ ఉంటారో వాళ్ళందరూ వాళ్ళు బహిర్గతంగా వాళ్ళు చెప్తారంట మనకి. అంటే ప్రతి ఒక్కరు మాస్టర్ అయిపోతారనమాట. దీన్ని బట్టి మనం అర్థమయ్యాల్సింది ఏంది, ఇప్పుడు ఒక పిరమిడ్ మాస్టర్ ఉన్నారు కదా మనకి, కొంతమంది ఓన్లీ కొన్ని ప్లేసెస్లోనే కనిపిస్తారు, వాళ్ళ మాటలే మనకు వినిపిస్తాయి. కానీ ప్రతి ఒక్కరిలో మాస్టర్ జాగృతి జరుగుతుంది అనమాట. ప్రతి ఒక్కరు మాస్టర్ అయిపోతారు.
As the veils are being drawn back on currently accepted economic practices, shocked citizens are demanding a higher quality of leadership soon when the consciousness of the planet is right people, people of integrity will step forward to lead by example and inspiration. అంటే ఎవరెవరైతే ముసుగులో ఉన్న అంటే ఆ పీపుల్ మొత్తము బయటికి వచ్చేస్తారు ఎప్పుడైతే ఈ సిటిజన్స్ వీళ్ళందరూ ఉంటారు లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు కాన్షియస్లోకి వస్తారు మన ప్లానెట్ పై నుంచి అంటే ఇది రైట్ ఇది రాంగ్ కరెక్ట్ ఇంటిగ్రిటీ అన్నమాట కరెక్ట్ ఇన్స్పిరేషన్ ఆఫ్ పీపుల్ మన దాంట్లోకి వస్తారు వాళ్ళందరూ ఆ పాత వేల్ అంటే వాళ్ళ మాయపొర నుంచి తొలగిపోయి కొత్తదనంలోకి వస్తారు వాళ్ళంతా యాక్సెప్ట్ చేస్తారు అంతా ముందుకు తీసుకొస్తారు ఆఫ్టర్ 2032 దెర్ విల్ బి నో లీడర్స్ యాజ్ ఎవ్రీ వన్ విల్ క్లెయిమ్ పర్సనల్ అథారిటీ ఇన్ ద న్యూ మ్యాట్రిక్స్ విత్ నో ఈగో అండ్ డిజైర్ టు కాంట్రిబ్యూట్ టు ద హైయెస్ట్ గుడ్ దిస్ విల్ బి పాసిబుల్ ఈ కొత్త మ్యాట్రిక్స్లో ఎవరు నాయకులు ఉండరంట మనకి ఏమి అంటే వాళ్ళ అధికారాలన్నీ కూడా పని చేయవంట ఎప్పుడు న్యూ మ్యాట్రిక్స్లోకి వచ్చినప్పుడు అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే మన ఈగోస్ అన్ని మన అహంకారం మనకన్నిటికీ అహమే అడ్డొస్తుంది మాస్టర్స్ ముందుకు వెళ్ళలేకుండా ఉన్నది ప్రతి దాంట్లో ఈగో ఇష్యూసే ఇప్పుడు చిన్నగా ఒక ఫ్రెండ్ ఒకరిని పొగుడుతున్నా సరే అబ్బా మనం ఎందుకు బాగాలేదు మన శారీ ఎందుకు బాగాలేదు వాళ్ళ శారీ ఎందుకు బాగుంది ఇలా అనిపిస్తుంది చిన్నగా ఈగో మనకి ఎక్కడో లేదు మొత్తం లోపల అది ఈగో మొత్తం ఇంకా ఈగో లేకుండా జీరో ఈగో అయిన వాళ్ళే ఎన్లైట్మెంట్ నిజంగా ఆత్మ సాక్షాత్కారం పొందిన పర్సన్స్ మాస్టర్స్ ఇప్పుడు ఒక పత్రిజ్ ఆయనకి ఈగో ఉండదు ఒక బుద్ధుడు ఈగో మొత్తం వ్యానిష్ అయిపోయింది అట్లా అన్నమాట ప్రతి దాంట్లో ఈగో ఉంటుంది కాకపోతే అప్పుడు ఆ ఈగో అంతా పోతుందంట చాలా మట్టుకు పోతుంది ఆ మ్యాట్రిక్స్లోంచి బయటకు వచ్చేసి ఆ ఓల్డ్ ఎనర్జీ ప్యాటర్న్ నుంచి బయటకు వచ్చేసి మొత్తం హైయెస్ట్ గుడ్డే ఏదైనా సరే పాసిబుల్ అవుతుంది ఏదైనా మనం చేసుకోగలుగుతాము అన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా మనకి బాగా అవి వచ్చేస్తాయంట The rising consciousness means that the massive divide between rich and poor is no longer being tolerated, and there will be widespread protests. Influenced by expansive Jupiter, the masses are already marching in many countries for freedom and fairness. అయితే ఈ పెరుగుతున్న మన చైతన్య శక్తి అనేది మనకి పూరు ఈ రిచ్ దట్ ఆ క్వాలిటీస్ అన్నిటిని కూడా తీసేస్తుందంట దేనివల్ల చెప్పారు కదా మనకు ఒకటి జూపిటర్ అంటే బృహస్పతి ప్రభావం అంటే అప్పుడు జూపిటర్ కాన్షియస్నెస్ ఎక్కువ ఉంటుందన్నమాట మన గ్యాలక్సీలో మన ప్లానెట్లో అయితే అదేంటంటే దాని క్వాలిటీస్ ఏంటి స్వేచ్ఛ ఆ ఫ్రీడమ్ అన్నమాట ఆ ఫెయిర్నెస్ అంటే అంతా సమంగా చూడడం అనేది ఆ జూపిటర్ క్వాలిటీస్ అవన్నీ ఆ క్వాలిటీస్ అన్నీ అందరిలో వస్తాయి అలా అనుకున్నప్పుడు మనకి రిచ్ పూర్ అన్న ఆ భేదాలన్నీ కూడా మనకి ఏమీ ఉండవంట ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ ఆఫ్ కరెంట్లీ విల్ ebb అండ్ ఫ్లో బట్ దీస్ టూ విల్ పాస్ బిఫోర్ ద న్యూ గోల్డెన్ ఏజ్ అంటే ఈ వర్తమానం యొక్క ఏవైతే ప్రత్యామ్నాయాలు అంటే రూపాలు ఉంటాయో ఈ రెండు కూడా తొలగిపోతాయంట గోల్డెన్ ఏజ్లోకి వచ్చినప్పుడు మనం ఏవైతే లోపల ఒక రూపాలు మనం కలుగజేసుకుంటామో అంటే నేను ఇది నేను ఇంతే నా కమ్యూనిటీ ఇంతే నా సిటీ ఇంతే నా కులం ఇంతే నా మతం ఇంతే నేను దీంట్లోనే కూరుకుపోయి ఉంటాను అన్న భావాలన్నీ పోతాయి ఇప్పటికే చూసారా మనం అబ్జర్వ్ చేస్తున్నాం కదా అంటే కులాలన్నీ లేవు ఇప్పుడు చాలా మట్టికి ఇదివరకు మన పేరెంట్స్లో ఉన్నప్పుడు మన పేరెంట్స్ అదే మన జనరేషన్లో ఉన్నప్పుడు మీరేమిటోళ్ళు మీరేం క్యాస్ట్ అనేసి అదొకటి కానీ ఇప్పుడు ఎప్పుడన్నా మనం అసలు ఇక్కడ అమెరికాలో మనం అది విన్నామా వీళ్ళు ఏం క్యాస్ట్ అని మనం ఎప్పుడన్నా క్వశ్చన్ చేసామా అంటే ఎంత దాటామో చూడండి ఎంత మనకి ఆ కాన్షియస్ లెవెల్స్ అనేవి ఎంత వచ్చాయి మనకి ఎంత విజ్డమ్ దానిదంతా పోయింది అదే ఎంత విజ్డమ్ గెయిన్ చేసాము ఎంత పాత తాలూకి అన్ని పోయాయి మనం ఇప్పటి నుంచే గమనిస్తున్నాం కదా మాస్టర్స్ సో అలాగే అప్పుడైతే మొత్తమే ఉండయంట అసలు కులాలు ఉండయి మతాలు ఉండయి అసలు ఏముండయి అంతా ఒకటే అంత సమమే అందరూ మనం ఇంకా ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ అని దాని గురించి ఈ మతం ఆ మతం అని గురించి ఎప్పుడు డిస్కషన్ అనేది ఏమి ఉండదంట అంటే దాటిపోతాయి మొత్తం అన్నీ క్లియర్ అయిపోతాయి
అని చెప్తున్నారిక్కడ. మనం ఇక్కడికి ఈరోజు ఆపేద్దాం మాస్టర్స్. 9:45 గదా! కాస్త డిస్కషన్ మోడ్ ఏదైనా పెట్టుకుందాము. ఒక 15 మినిట్స్. ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు. కొంచెము ఇవన్నీ తెలిసిన అయినా సరే ఏంటంటే మనకేం చెప్తున్నారంటే, ఇంకా కంప్లీట్‌గా మారబోతున్నాయి. మనం చక్కగా అలైన్ అవుదాము. మన ఫిఫ్త్ డైమెన్షన్‌లోకొద్దాము. మన ఈ పాత బిలీఫ్ సిస్టమ్‌ని మొత్తం మనం తీసేసుకుందాము. ఏవేవైతే పాత ఓల్డ్ మన క్వాలిటీస్ ఉంటాయో, ఆ ఈగో ఇష్యూస్ ఉంటాయో వాటన్నింటిని గూడా మనం పక్కన బెట్టుకొని, చక్కగా ఆ స్వర్ణయుగంలోకి మనం అడుగుబెడదామని జెప్పి చెప్తున్నారు. యాహ్! ఎవరైనా యాడ్ చేసినా పర్వాలేదు. ఎవరైనా షేర్ జేసుకున్నా పర్వాలేదు. సంజిత గారు, ఇదంతా అనేది ఇట్లా మనము గ్రూప్స్‌లో ఉన్న వాళ్ళమా అండి? విశ్వమంతా అలా అనుకుంటుందా? ఆ థాట్ ఒస్తదంటారా? ఆ థాట్ రైజ్ అయితుంది. వాళ్ళ అందరికీ ఫీమేల్ అంటారా? ప్రతి మనిషికినా? లేకుంటే ఈ స్పిరిచ్యువల్ పాత్‌లో ఉన్న ఇట్లా ఈ మనుషులకంటారా? ప్రతి మనిషికి ఆ విజ్డమ్ అనేది అందజేయబడుతుంది. కానీ యాజ్ ఎ ఇండివిడ్యువల్‌గా చూసుకుంటే హ్మ్. ఎవరికి వాళ్ళు వాళ్ళ లోపల క్వెషనింగ్ చేసుకున్నప్పుడు నేను ఇది చేస్తుంది కరెక్టా? కాదా? సపోజ్ ఇప్పుడు అంటే కలెక్టివ్‌గా అందరికి జ్ఞానం అందించబడుతుంది. కానీ ఇండివిడ్యువల్‌గా వాళ్ళ కాన్షియస్ లెవెల్ ఎలాగైతే ఉంటుందో ఇప్పుడు ఒకవేళ ఓల్డ్ బిలీఫ్ సిస్టమ్‌లోనే ఉన్నాడు ఆ మనిషి అని అనుకుంటే ఇప్పుడు ఒకవేళ ఫ్యామిలీలో కూతురికి లవ్ మ్యారేజ్ తనిష్టం. వేరే క్యాస్ట్ అమ్మాయిని చేసుకుందాం అనుకుంటుంది. తన పాత బిలీఫ్ సిస్టమ్ తనలోనే ఉండి చెయ్యొద్దని అనుకున్నవాడు నిజంగా మారడు. కానీ మార్పు రావాలి. నిజంగా నా కూతురు కోసం నేను మారాలి అని అనుకునే వాళ్ళు ఇప్పటికి చాలా మారారు. అప్పటికి చాలా మట్టుకు తగ్గిపోతుందంట. అంటే నాలెడ్జ్ అనేది అందించబడుతుంది అందరికీ. కానీ ఆ లోపల కొంచెం ఆ థర్డ్ డైమెన్షనల్ క్వాలిటీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు కొంచెం వాళ్ళ అసెండింగ్ అనేది తక్కువుంటుంది శైలజ గారు. ఓకే. ఎవరైతే కలెక్టివ్‌గా ముందుకు ఎళ్ళాలి అనేసి అనుకున్న వాళ్ళు కాన్షియస్ లెవెల్స్ ఇప్పుడు మన వైబ్రేషన్స్ చాలా హై ఉంటాయి. మనం అన్నీ యాక్సెప్ట్ చేస్తాం. కానీ చిన్నదొక డౌట్ ఉంటుంది. అది మనల్ని ఆపేస్తుంది. కానీ ఆ డౌట్‌కి మనం సాధన చేసుకొని, మనం కొంచెం ప్రయత్నం చేసుకున్నామనుకోండి దాన్ని క్లియర్ చేసుకుంటాం. మన ఇంట్యూషన్ వర్క్ అవుతుంది. యాస్ ఎ సాధకులకు మనకి. కానీ మిగతా పీపుల్‌కి ఎలా ఉంటుంది నాలెడ్జ్ అనేది అందబడుతుంది. కానీ వాళ్ళ కాన్షియస్ లెవెల్‌ని బట్టి వాళ్ళు కొంచెం ఆ పాత్‌లోకెళ్ళాలా లేదా? యాక్సెప్ట్ చేయాలా లేదా అనేది కొంచెం తక్కువుంటుంది. కాకపోతే చాలా మట్టికి 99% ఆఫ్ ద పీపుల్ మారతారంట. మారితే చాలా బావుంటుందండి. ఆ! మీరు చదువుతూ ఉంటే మారతారు. ఎందుకంటే అసలు సిస్టమ్స్ యూనివర్స్ అద్భుతం మారినప్పుడు అసలింక. సిస్టమ్స్ మీరు చదివింది మారినప్పుడు బట్టి. మారతారు. బ్యాంక్ సిస్టమ్ మారుతుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ మారుతుంది. హెల్త్ సిస్టమ్ మారుతుంది. ఎకనామిక్ సిస్టమ్ మారుతుంది. ఇవన్నీ మారినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్‌గా ఇప్పుడు అదే గదా! లాజిక్ సిస్టమ్ ఎక్కడ పనిచేస్తుంది? ఒక గవర్నమెంట్ దీన్ని కరెక్ట్‌గా గుడ్డిగా ఫాలో అయిపోతుందంటే మన చేతిలో ఏముండది. మనం ఎప్పుడు అనుకుంటాము, ఆ గవర్నమెంటే చూసుకుంటుంది అన్నీ, వాడే మారినప్పుడు మనకెందుకు అని మనం ఇండివిడ్యువల్‌గా అనుకుంటాం. కానీ కలెక్టివ్‌గా మారినప్పుడు మన ఇండివిడ్యువాలిటీలో మనకి మార్పొస్తుంది. చాలా మట్టికి మారుతుంది అని చెప్తున్నారు. ఎప్పుడైతే మనం నమ్ముతామో నిజంగా అది జరుగుతుంది. డౌట్స్ ఎప్పుడైతే ఉంటాయో అది జరగదు. అంటే చిన్న విషయాన్ని నుంచి చూసుకుందాం మనం. అక్కడ మారే వరకి మనం ఫస్ట్ పక్కన పెడితే, చిన్న విషయంలో మనం కరెక్ట్‌గా లైన్‌లో ఉంటున్నామా? మనం నిజంగా బిలీవ్ చేస్తున్నామా? మన పాత ఆ బిలీఫ్ సిస్టమ్‌ని మనం మార్చుకుంటున్నామా? లేదా? అనేది మనం క్వెషన్ చేసుకోవాలి. ఎవరికి వాళ్ళు క్వెషన్ చేసుకున్నప్పుడు అది కరెక్ట్‌గా పనిచేస్తుంది మనకి. మనం చిన్నగా మార్పు లేనిదే, అయ్యో! వాళ్ళు మారట్లేదు మనం ఎందుకు మారాలి అని అనుకుంటే మార్పు మనతోటే మొదలవ్వాలి. కానీ మన అవతల వ్యక్తి మారాలని చెప్పి కోరుకుంటాం పదే పదే. వాళ్ళు మనతో ఇలా బిహేవ్ చేస్తున్నారు, మనల్ని అంటున్నారు అనేసి మనం అనుకుంటున్నాము. కానీ మనం మారినప్పుడు మన ఎనర్జీ వాళ్ళని మార్చేస్తుంది. మనం అన్ని విధాలుగా కరెక్ట్‌గా ఉంటే ఆటోమేటిక్‌గా మనం మార్పు చూస్తాం. ఆ కాన్షియస్ లెవెల్ మన ఎనర్జీకి వాళ్ళు కనెక్ట్ అయిపోతారు. కనెక్ట్ అయిపోయి చిన్న చిన్నగా మార్పు మనం గమనిస్తాం. కానీ దానికి మనకి పేషెన్స్ కావాలి. చాలా పేషెన్స్ కావాలి. అట్లా ఇండివిడ్యువల్‌గా మనం ఎంతమంది మారతాము అనేది మనం చూసుకోవాలి. అంటే ఎప్పటిదెప్పుడు మనం ఇవాల్వ్ అవ్వాలనంటే, మన లోపలికి మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈరోజు ఇలా జరిగిందా? ఓకే. ఇంకా నేనేమన్నా మార్పు జరగాల్సి ఉందా? ఈరోజు నేను ఎవరినైనా ఏమైనా అన్నానా? అనేసి నైట్ పడుకునేటప్పుడు క్వెషన్ జేసుకోవాలి. ఇదంతా వాళ్ళ తప్పేనా? నాదేం లేదా?
ఒకవేళ వాళ్ళు 10 మాటలు అన్నా సరే నేను ఒక్క మాట అన్నాను అంటే నేనెందుకు అనాల్సి వచ్చింది అని మనం క్వెషన్ చేసుకోవాలి. కానీ 10 మాటలన్నారు నన్ను. నన్ను 10 మాటలు అంటారా? నన్నంటారా అని చెప్పి మన ఈగో చూసారా? అక్కడ మళ్ళీ మనకు ఆ అహం అనేది అడ్డొస్తుంది. అది మాస్టర్స్. ఇంకా ఎవరైనా యాడ్ చేస్తారా? మాట్లాడతారా? అది ఎక్కడో విన్నానండి. కరెన్సీ సిస్టమ్ అది కూడా ఎకనామిక్ సిస్టమ్ అంతా కూడా డిస్మాంటిల్ అవుతది. చేంజెస్ బాగా వస్తాయి అనేసి. ఆహాహా! యాహ్! అదే అండి. అదే చెప్తున్నా. అంటే ఏ విధంగా మనం ఒకసారి డిస్కస్ చేసుకుంటే ఏ విధంగా వస్తాయనుకుంటున్నారు రజని గారు మీరు? అంటే నేను ఇండియాలో దాన్ని బట్టి. లాస్ట్ టైము గ్రేట్ అవేక్నింగ్ అని వేరే ఎవరో మాస్టర్స్‌ది ఆ! ఇలాగ వర్క్‌షాప్ అటెండ్ అయ్యానండి. వాళ్ళు ఏమంటారంటే ఇవి నా డబ్బులు, ఇవి నీ ఇప్పుడు అందరం అక్యుములేషన్‌లో ఉన్నాం కదా! ఆ! అంటే ఇప్పుడు మన పేరెంట్స్ జనరేషన్ చూసినప్పుడు అంత అక్యుములేషన్ లేదండి. ఆహా! It was more on a అంటే కొంచెం when you look at it from a broader perspective, it was more of a sharing because joint family living. There were no individualగా ఆస్తులు పంపకాలని హుహు. ఆహ్, కరెక్ట్. అంత ఉండేవి కాదు. అంటే కొంత లెవెల్‌లో ఉన్నా మరీ ఇంత ఉండినట్టు లేదనమాట. బట్ హుహు. ఇప్పుడు అందరికేంటంటే ఓహ్! నేను ఒక ప్రాపర్టీ కొన్నానంటే పక్కవాడు ఇంకొకటి నేను కొనుక్కోవాలి. నేను ఇంత డబ్బు అట్లాంటి మోడ్‌లో ఉన్నాం కదా! చాలామంది. హ్మ్. ఆహ్, అంటే వాట్ వి సీ ఇన్ ద సొసైటీ ఈస్ ఆల్సో లైక్ థట్ కదా! అట్లా కాకుండా uh, more of there will be more abundance, so there is no need to have ఇది scarcity mentality తో వచ్చింది కనుక అక్యుములేషన్ హోర్డింగ్ అప్ థింగ్స్ అట్లా అయినాయి. బట్ హ్మ్. వెన్ దెర్ ఇస్ అబండెన్స్, వెన్ పీపుల్ రియలైజ్ దర్ అబండెన్స్ దెర్ ఇస్ నో నీడ్ టు హోర్డ్ అని వాళ్ళు అట్లా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట మాస్టర్స్. హుహుహుహు. అంటే వినడానికే లైక్ ఇది రియల్‌గా అవుతుందా అన్న క్వెషన్ వచ్చేటట్టు అన్నమాట. హ్మ్. సో, మరి నాకు తెలీదు. ఇప్పుడు మీరు బుక్‌లో చదివినప్పుడు కూడా అదే చదివారు కదా! ఇవాళ చదివినప్పుడు. అవును. అవును. ఎకనామిక్ ప్యాటర్న్స్, ఈక్వాలిటీ ఎక్కువ హ్మ్. ఉంటుంది. పీపుల్ విల్ బి మోర్ షేరింగ్ అట్లాగాని. అందుకని మీకేమన్నా ఇంకొంచెం ఇన్‌సైట్ ఉందా అనేసి అడిగానన్నమాట. ఆ! యాహ్! అంటే బుక్‌లో చెప్పిన దాని ప్రకారం అంటే మనం చేంజ్ కూడా చూస్తున్నాం గదా! రజనీ గారు. ఇదివరకు ఇప్పుడు మనము ఇదివరకు అంతే ప్రాపర్టీస్ అని కొనిపెట్టారు. కానీ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు దొరకట్లేదు గూడా. అంటే సిటీస్‌లో. హ్మ్. సిటీస్‌లో దొరకకుండా ఇప్పుడు మనకి ఇండియాలో ఏం చేస్తున్నారంటే ఊర్లలో పడ్డారు. ఓకే. వేరే ఊరు అంటే మామూలుగా పొలాలు తీసుకోవడం అని ఇట్లా అట్లా. ఈ అదే. సిస్టమ్ అంతా కూడా స్టిల్ ఏంటంటే కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడికొచ్చాక నిజంగా మనము మనం కూడా తీసుకుంటున్నాము. ఇక్కడికొచ్చాక మనం కూడా ఇండియాలో ప్రాపర్టీస్ కొంటున్నాము. అన్నీ చేస్తున్నాం. మనం ఒక్క రకంగా ఆలోచించుకుంటే ఒక క్వెషన్ డీప్ క్వెషనింగ్ మనలో అందరిలో ఉంటుంది. అదేంటంటే నిజంగా వీళ్ళు వెళ్లి వాటిని ప్రాపర్టీస్‌ని చూసుకుంటారా? నిజంగా మనకి ఇండియాలో కనీసం మన అత్తమామలు గానీ, మన పేరెంట్స్ గానీ, మనకేదో రకంగా ఇప్పుడు కనీసం ఎళ్లి చూస్తున్నారు ప్రాపర్టీస్‌ని. హ్మ్. ఎందుకంటే ఈ మధ్య వింటున్నాం గదా! అంత కబ్జా అంతా మొత్తం టేక్ ఓవర్ జేసుకోవడం అట్లాంటివి వింటున్నాం ఈ మధ్య. అవును. కనీసం ప్రస్తుతానికి వాళ్ళు మనకు ప్రొటెక్ట్ చేసి మనల్ని చూస్తున్నారు. కానీ ఈ రకంగా ఆలోచన నిజంగా మన పిల్లలెళ్లి అక్కడ ఉండి దాన్ని అంటే ఇప్పుడు మనం తీసుకున్నయి మనం అనుభవిస్తలేం. అబ్జర్వ్ చేయండి. అవునవును. కదా! హ్మ్. ఇప్పుడు మనకున్న ప్రాపర్టీస్‌ని గూడా మనం యాహ్! మనం అవునండి. మంచి విల్లా తీసుకొనుంటాము. ఎళ్లి హ్మ్. నిజంగా రెంట్ వాళ్ళకిస్తున్నాము. వాళ్ళుంటున్నారు గానీ, మనం అసల విల్లాలో ఉన్నామా అండి? లేదండి. ఆ! లేదు. అంటే మనం అనుభవించట్లేదు. అంటే ఎవరి కోసం యాహ్! అది? నిజంగా కర్మ బ్యాలెన్స్ ఉంటుంది. వాడికుంది. రాసిపెట్టి ఉంది. వాడక్కడ ఉండాలని హ్మ్. చెప్పేసి. అంటే వాడి కోసం నిర్మితబడి అంటే ఒకరు సంపాదించేది ఇంకోరు అనుభవిస్తున్నారు. ఆ! అసలు మనం సంపాదించింది మనకొస్తదా లేదు తెలీదు. మన హ్మ్. పిల్లలు నిజంగా అది అనుభవిస్తారా లేదు తెలీదు. ఒకవేళ మన పిల్లలంత అమాయకంగా ఉంటే ఎవరో మోసం చేసే వాళ్ళొచ్చి నిజంగానే మన ఫ్యామిలీలోనే చెప్పుకోవచ్చు. లేదంటే బయట వాడైనా మోసం జేయొచ్చు. హ్మ్. అసలు సంపాదించేదెవడు? అనుభవించేదెవడు? అసలు నిజంగా అన్నీ ఆలోచిస్తే డీప్ క్వెషనింగ్ ఒకటుంటుంది. నిజంగా ఇది నాకు చాలా అవునవునండి. సార్లు నాకనిపిస్తుంది. అంటే ఉన్న హ్మ్. 1, 2, 3, 4 మన ప్రాపర్టీస్‌నైనా సరే, మన పిల్లలు నిజంగా ఎంతవరకు న్యాయం చేయగలరు?
Yeah, మన that is కుటుంబం. very true అండి. అంటే ఎస్పెషల్లీ ఇక్కడ ఆ! పుట్టిన పిల్లలు ఆ! మనమే ఇక్కడ కొన్ని సంవత్సరాల తర్వాత ఉన్నాక మనం వెళ్ళి ఆ సిస్టమ్ ని వర్క్ చేయడము, హౌ ఇట్ వర్క్స్ అన్నది మనకి అసలు అది అవగాహన రాదండి. మనకు అసలు ఆ! చాలా కష్టం అన్నమాట. అండ్ ఆ! దెన్ మన పిల్లలైతే ఇట్స్ కైండ్ ఆఫ్ ఇంపాసిబుల్. ఆ! అదే యా గదండీ. యా అసలు అట్లా అనుకున్నప్పుడు నిజంగా రాను 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 ఎలా అయితదంటే, ఇంక సరేలే ఇప్పటివరకే చాలా అవేర్‌నెస్ వచ్చింది. కూడబెట్టుకోవడం అదంతా పక్కన పెట్టి కాస్త ట్రావెల్ చేద్దాం. అంటే ఇక్కడ వెస్టర్న్ కంట్రీస్ అలాగే ఉంటారు. 16 అంటే వాళ్ళలో ఉన్న మరి కొన్ని బ్యాడ్ క్వాలిటీస్ ఉంటాయి. మరి వాళ్ళేంటంటే 16 ఇయర్స్‌కే ఇంగ నీ బ్రతుకు నువ్వు బ్రతుకుపోరా అని చెప్పి పంపించేసాడు. అంటే వైల్డ్‌గా ఉంటుంది. మనం దాన్ని అదే వెంటనే అడాప్ట్ చేసుకోకపోయినా కోరు. అసలు ఆ టెక్నాలజీ మనకి ఎట్లా అప్లై చేసుకోవాలి? నిజంగానే నువ్వు అలా ఫ్రీడమ్‌తో ఉండాలి. నీకు ఒక సంపాదన అనేది ఉండాలి. నీ ఫ్యామిలీస్‌కి నువ్వు జస్ట్ అట్‌లీస్ట్ నువ్వు చూసుకోవాలి. నువ్వు ఒక ఎడ్యుకేషన్ గా ఇవ్వాలి నీ కిడ్స్‌కి అనేది మనం వాళ్ళకి చిన్న చిన్నగా నేర్పిస్తున్నాం ఇప్పుడు మన పిల్లలకి. యా అట్‌లీస్ట్ ఆ ప్రొటెక్షన్ అనేది ఉండాలి. యాస్ ఎ పేరెంట్స్ యా కానీ చిన్న చిన్నగా చేసినప్పుడు ఒక్కసారి ఆలోచిస్తే మన మన చూడండి మన ఫ్యామిలీస్ మన పేరెంట్స్ వాళ్ళందరూ పాపం లైఫ్ అంతా పిల్లల సంపాదనకి, పిల్లల చదువులకి అన్నిటికి పెట్టి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి, వాళ్ళకి పిల్లలు పుట్టినాక వాళ్ళప్పుడు ప్లానింగ్ చేసుకోవడం ఏ అవునవును. తీర్థయాత్రలకి అట్లా వెళ్ళడము, ఆ వెకేషన్స్‌కి వెళ్ళడం. కానీ మన జనరేషన్స్‌కి వచ్చేసరికి మనం ప్యారలెల్‌గా చేస్తున్నాం. అవునండి. మనము వెకేషన్స్‌కెళ్తూ మన పిల్లలకి చూసుకోవడం అనేది. అంటే మార్పొచ్చింది. మన యాహ్! పేరెంట్స్ జనరేషన్‌కి, మన జనరేషన్ చాలా మార్పొచ్చింది. ముందు ముందు మన పేరెంట్స్, మన కిడ్స్ జనరేషన్స్‌కి ఏంటంటే వాళ్ళు ఇంకా చాలా యాహ్! బ్రాడ్ అండ్ మైండెడ్ దెన్ ఉంటారు. లాట్ ఆఫ్ దీస్ యంగర్ జనరేషన్స్ ఆ! ఈ జెన్ జనరేషన్ కిడ్స్ వాళ్ళు ఇప్పుడు వెన్ యూ లుక్ ఎట్ సిటీస్‌లో కూడా మనం ఉన్నప్పుడు వి వాంటెడ్ లైక్ ఎ నైస్ బిగ్ హౌస్ అట్లాగా. వీళ్ళు దే ఆ! ఆర్ ప్రిఫరింగ్ లైక్ ఈ మాల్స్ దగ్గర అట్లా కడుతున్నారు కదండీ! షాపింగ్ కాంప్లెక్సెస్ దగ్గర ఆ! కాండోస్ అవును. అలాంటివి తీసుకొని దే వెరీ కంటెంట్ బికాస్ వీ డోంట్ వాంట్ టు deal with maintaining big properties. We're ఆ! content living in the city, you know, just to deal with our apartment అంతవరకే అని. సో ఆ! వాళ్ళ కొంచెం అక్యుములేషన్ కూడా కొంచెం తగ్గుతోంది యాజ్ అపోజ్డ్ మన జనరేషన్ తో అట్లాగా అనమాట. హ్మ్. సో దోస్ నిజంగా. ఆర్ సమ్ చేంజెస్ మేబీ దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ గ్రాడ్యువల్ గా చేంజెస్ వస్తాయేమో. యాహ్! అవును. అంటే మనము అంత ఎరుక, అంత అవేర్‌నెస్ కూడా మనం ఒక్కొక్కసారి డీప్‌గా ఆలోచిస్తే మనకన్నీ అర్థమైపోతుంది. నిజంగానే ఎంత మారింది. అసలు ఈ 20 ఇయర్స్‌లో అయితే చాలా డ్రాస్టిక్‌గా చేంజ్ అయిందండి. లాస్ట్ 20 ఇయర్స్ చాలా డ్రాస్టిక్ చేంజ్. ఇంకా కోవిడ్ తర్వాతయితే ఇంకా యాక్సిలరేట్ అయింది. ఇంకా చాలా ఎక్కువ మారింది ఆఫ్టర్ కోవిడ్. Yeah. అది మన ఋషులు ఎలా చెప్తారంటే నిజంగా ఇది అంటే మనం బిలీవ్ చేస్తాం ఇప్పుడు. మనం మెడిటేటర్స్ కాబట్టి. ఆ Mm. రామ కాన్షియస్‌నెస్ చాలా అంటే రాముడు, ప్రకృతి, భూమాత ఈ 3 ఈ 3 కాన్షియస్‌నెసెస్ కోవిడ్‌ని తీసుకొచ్చాయని చెప్తారనమాట. అంటే Oh, దైవత్వము. okay. దైవత్వం ఒకటి పైన ఒక సోర్స్. Okay. దానికి శక్తి తోడు అయింది. శక్తి Oh. ఏంటి? మనకి భూమాత. ఆ! Mm. దానికి మళ్ళీ పంచభూతాలు. అంటే Oh, ప్రకృతి గూడా తోడైంది. yeah. అంటే ఎనర్జీస్ ఇవన్నీ 3 కలిపి ఒక రకంగా తీసుకొచ్చాయని చెప్తున్నారు. కాపోతే అదంతా సోర్స్ ఎక్కడి నుంచొచ్చింది మళ్ళీ ఇంటర్ గాలాక్టిక్ కౌన్సిల్. వాళ్ళేంటంటే కొంచెం డార్క్ ఎనర్జీస్‌ని అన్నిటిని తీసేసి అంటే చూడండి అసలు ఒకరు మనల్ని అంటే షాడో వర్క్ జరుగుతుంది బాగా ఎర్త్ పైన. Oh. డీప్ రూటెడ్‌గా షాడో వర్క్ అంతా మొత్తం ఆ నెగెటివ్ సోర్స్ అంతా తీసేసి కొంచెం కొత్త ఎనర్జీని ఫిల్ చేస్తున్నారనమాట. Oh. అంటే వి ఆర్ నాట్ ఎలోన్ అని అర్థమైతుంది. మనం ఒంటరి వాళ్ళం అస్సలే కాదు. మనం Mm. అనుకుంటాం ఈ దీంట్లోనే పడిపోయి అబ్బా! నేను నిజంగా ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నా. మనం ఓన్లీ బాడీలీ అనుకుంటాం. కానీ ఎనర్జిటిక్‌గా వి ఆర్ నాట్ ఎలోన్. అనేది Okay. కరెక్ట్‌గా అర్థమవుతుంది. యాహ్! Yeah. Yeah. Thanks అండి. వెల్కమ్ అండి. మీరు కూడా మంచి పాయింట్ చెప్పారు. కరెక్ట్‌గా అసలు ఏం జరుగుతుంది ఎకనామిక్‌గా అనేసి గూడా. Yeah. వావ్! హ్మ్. థాంక్ యూ. ఇంకా మాస్టర్స్ ఇంకా ఎవరైనా షేర్ చేసుకుంటారా మీ థాట్స్? ఆ! అవునండి. ఇప్పుడు దానికి అనుగుణంగానే మన ప్రభుత్వంలో మన ప్రైమ్ మినిస్టర్ అట్లా
మనం ఇండియాలో చూసుకున్నట్టయితే ఈ మార్పు చాలా వరకు వచ్చింది కదండి ఈ ఆ 10-11 ఇయర్స్ నుంచి. అవును. బిఫోర్ అత- మోడీ గారికి ఆఫ్టర్ మోడీ గారికి కూడా ఎంత చేంజ్ ఉంది ఆ, చూసా. అవును. కదా. ఉమ్. దానికి కూడా ఇది నాందియే కదండి, ఇది మొదలు అవును అవును అంతే అండి. అని యా. అనిపిస్తుంది నాకు. ఉమ్. అవునవును. అంత కొంచెం బ్రాడ్ మైండెడ్గా ఆలోచిస్తున్నారు. ఇదివరకు అంత షేరింగ్ ఉండేది కాదు. కొంచెం ఆ, ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే నిజంగా మన కమ్యూనిటీలోనే ఇప్పుడు ఎవరైనా బాగలేదంటే జనాలు అసలు బయటకు వస్తున్నారు. అయ్యో ఈయనకి బాగాలేదు, ఈయనకి హెల్త్ ఇష్యూస్ వచ్చాయి, కొంచెం మనం సపోర్ట్ చేద్దాము యాజ్ అ కమ్యూనిటీ లెవెల్లో. అంటే మన వాడకట్లు అంటాం కదా ఇండియాలో చిన్నగా. ఆ, అవును ఆ, అవును. అట్లా వెళ్ళేసేసి వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది అట్లా జరుగుతుంది. బిఫోర్ కోవిడ్ అప్పుడు ఎవరి ఆ, దారి వారిదే ఉండేది. కానీ ఒక్కసారి ఆఫ్టర్ కోవిడ్లో అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అందరికీ వచ్చాయి. అందరూ అనుభవించినప్పుడు అందరి పెయిన్ అందరికీ అర్థమవుతుంది. సో కొంచెం ఇంకొకటి ఉమ్, కులాలకు సంబంధించింది అది తక్కువ. ఆయన అన్ని ఒకటి అని చేస్తున్నాడు కదండి. ఆ, దానికి కూడా ఎగ్జాంపుల్ అందరికి అవును అవును అవును. అందొకటి ఇంటర్ కాస్ట్ ఇది వరకు లాగా ఎవరు చాలా చాలా 1% మాత్రమే అబ్జెక్షన్ చేస్తుంది, కానీ చాలా ఇంటర్ కాస్ట్ చేసుకుంటున్నారు కదండి. ఆ అసలు ఇంటర్నేషనల్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మన తెలుగు అమ్మాయి ఉన్న అమెరికన్ అవును అబ్బాయి. అసలు ఇన్స్టాగ్రామ్ లో అవును. చూస్తారా? ఇన్స్టాగ్రామ్ లో అసలు ఆ అబ్బాయి తెలుగులో మాట్లాడడము, వీళ్ళు టీచ్ చేయడము, ఇండియాలో అత్తయ్య అత్తయ్య అని మాట్లాడుకుంటూ మొన్న ఒక రీల్ చూసాను. ఎంత చేంజ్ చూడండి అసలు. అవును. వాళ్ళు మనం ఏదో హై ఫ్యామిలీస్ అట్లా అనుకుంటున్నాం, కానీ నార్మల్ బిలో మిడిల్ క్లాస్ కూడా అట్లా చేసుకుంటున్నారండి. నేను కూడా ఒకటి చూసాను. ఆ చాలా అబ్బాయి అసలు. ఆ అమ్మాయి ఇంటర్నేషనల్, అబ్బాయి ఆ మన తెలుగు. ఆ, తెలుగు కదా. అవును. అదెంత చేంజ్ అసలు. అదంతా అంటే ఆ, మిక్స్డ్ కల్చర్ అయినప్పుడు మన కల్చర్ వాళ్ళు మన ట్రెడిషన్స్ వాళ్ళు ఫాలో అవుతారు, వాళ్ళ ట్రెడిషన్స్ మనం నేర్చుకుంటాం. ఆ ఈక్వాలిటీ అనేది అవర్నెస్ అనేది అట్లాగే వస్తుంది. అంటే మన దాంట్లో కొంచెం హక్కు ఉంది. నార్త్లో ఎప్పటి నుంచో వాళ్ళు అసలు ఏం అడగరటండి. ఆ అంటే ఆ, ఆ అవును. మా ఇంకా అమ్మాయి వాళ్ళది ఇంటర్ కాస్ట్ ఎప్పుడో వాళ్ళ కుటుంబంలోనే అయితే అందరు ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కరు వచ్చినట్టు ఎప్పుడో 50 ఏళ్ళ 60 ఏళ్ల కిందనే 70 ఏళ్ల కింద. ఉమ్, అవును అవును. ఆ, ఆ, వాళ్ళ అబ్బాయిలకు ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్కరు, ఒక్కొక్క కులం నుంచి ఒక్కొక్కరు, అట్లా వాళ్ళు ఆబ్జెక్ట్ చేయలేదంటే ఎప్పుడైనా 100 ఏళ్ల కిందనే. చూడండి అసలు ఇంత ఆ, చేంజ్. ఆ, యా. ఓకే అండి. థ్యాంక్ యూ. అయ్యో యూ వెల్కమ్ థ్యాంక్ అండి. యూ సంజిత గారు. థ్యాంక్ యూ అండి. అయ్యో నో వరీస్ అండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా యాడ్ చేస్తారా? టైం అయిందా? ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు. లేదంటే క్లోజ్ చేసుకుందామండి. యా యా, ఓకేనా? ఓకే అండి. సీ యూ మాస్టర్స్ టుమారో. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి అందరికీ. థ్యాంక్ యూ. యా బాయ్.